చాలా ఎక్సలెంట్ ఉంది సార్. అంటే ఇదే రోడ్లు ఇదే విధంగా చేసుకుంటూ పోతే సరిపోద్ది. రోడ్లు, విద్య, ఆరోగ్యం ఈ 3 సమతుల్యంగా చేసుకుంటే సరిపోద్ది సార్. గతంలో న్యూసెన్స్గా ఉంది. ఆయన చేసినవి పథకాలంటే మరీ సోమరపోతుగా పోరంపోగా చేసి ప్రజలకు చేస్తారంటే బాధ ఉండేది సార్. అది అంటే వాళ్ళొకటని వీళ్ళొకటని కాదు, అందరూ సమానమే. ప్రజలను పరిపాలించే వాళ్ళు అందరూ సమానమే. కానీ అతను చేసిందంటే ప్రజలకి పోరంపోగులుగా చేసిన అంటే అదే ప్రతి ఒక్కరైనా చేపలు పట్టడం నేర్పించాలి, కానీ చేపలు తినిపించడం నేర్పించగలరు. చేపలు తినిపించడం ఎన్నాళ్ళు తినిపిస్తాం సార్. చేపలు పట్టడం నేర్పిస్తే 4 కాలాల పాటు కింద ఉన్న జనరేషన్కి కూడా చేపలు పట్టుకొని బతకగలరు సార్. అది చేయవలసింది. అది వెనక్కి వెళ్ళిపోయి బాగానే ఉంటుంది అనుకుంటాను సార్. అంటే చాలా వెనక్కి వెళ్ళిపోయాను సార్. అది అంటే ఈ అమౌంట్ పంచడం అనేది కరెక్ట్ కాదు. అలాగని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, తప్పేట్లేదు. గృహం ఒక ఇల్లు కాదు 4 ఇల్లు ఉంటాయంటే 4 ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వచ్చు, తప్పేట్లేదు సార్. కానీ చాలా ఎక్సలెంట్గా ఇలాగే చేసుకుంటే సరిపోదు సార్. అవును సార్, చాలా ఎక్సలెంట్ సార్. అదే చెప్తాను కదా, తొలి చేసినవి చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంది సార్, పర్వాలేదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు సార్, కొనుక్కోలేక. అంటే కొన్ని ఉంటాయి సార్ సమాజంలో. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను చేయలేను సార్ అలాంటి పనులు. ఇదేంటంటే ఒక ఇన్స్టేట్గా ఒక ప్రభుత్వం లేకపోతే ఒక అధికారి చేయవలసిన పనులు అవి ఆఫ్ చేయకూడదు. అవి అంటే విద్య అనేది, ఆరోగ్యం అనేది, ఇప్పుడు ఇసుక అనేది ఇలాంటివి ఏంటంటే ఫ్రీగా పెట్టాలి. అలాగని విడిగా వదిలేయకూడదు. ఫ్రీగా పెట్టాలి, అలాగే విడిగా వదిలేయకూడదు. అది ఒక కాన్స్టిట్యూషన్గా కరెక్ట్గా నడపాలి సార్. మద్యం అంటే అది ఫ్రాడ్ అని తప్పదు, కానీ అది లేకపోతే అవ్వదు. మనిషికి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది. అది ఉండాలి. అలాగని ఒక కాన్స్టిట్యూషన్గా ఫ్రీగా అంటే ఎక్కడా దొరికితే ఫ్రీగా ఉంటారు ప్రజలు. అది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు షాపులు పెట్టారు, క్వాలిటీ ఉండాలి. షాపులోనే ఇప్పుడు తిన్నాలో అప్పుడు పూర్వంలో బెల్ట్ షాపులు ఉండే, బెల్ట్ షాపులు విడిగా బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఎవరైనా ఎక్కువ రేటుకి ఎవడ అమ్మేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ షాపులే కొనాలంటే కంపల్సరీగా 50 రూపాయలు బుడ్డికి ఇచ్చి కొనవలసి వస్తుంది సార్. అంటే నేనే తాగను, కానీ అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, సఫర్ పడతారు చూస్తాము. అది విడిగా అంటే అలాగని బెల్ట్ షాపులు, లిమిటెడ్ బెల్ట్ షాపులు, ఊరికొకటి లేకపోతే ఊరికొక 2 బెల్ట్ షాపులు ఇవ్వస్తారు, తప్పట్లేదు. ఇస్తే చాలా నింపాదిగా సేల్ అవుద్ది. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన 10 రూపాయలు బుడ్డికి లాభం అదే తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే దొంగతనంగా అమ్మడం వల్ల బుడ్డికి 50 రూపాయలు 80 రూపాయలు ఈ రేపు అదేది ఇప్పుడు ఉంటాయి కదా సెలవులు పెడుతుంటారు, లాక్ వేస్తుంటారు, సీల్ చేస్తుంటారు షాపులకి. ఏదంటే గాంధీ జయంతి అలాంటి దీనికి అలాంటి వేసినప్పుడు దొంగతనంగా సేల్ చేసుకోవడానికి అలాంటి రోజు 100 రూపాయలు కూడా తీసుకుంటాను. అదే బెల్ట్ షాప్ అయితే 10 రూపాయలు ఎలాగో లాభాన్ని చేస్తారు సార్. పర్లేదు సార్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే విధంగా సమతుల్యంగా వెళ్తారు. పథకాలు తగ్గించుకుంటూ అలాగని ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు, కానీ పథకాలు తగ్గించుకుంటూ వెళ్ళాలి సార్. కూటమి పరిపాలన రావాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ విధంగా ప్రజలే గెలిపించుకున్నారు. రోడ్లు అంతకు ముందు కంటే బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారు. గతంలో అన్ని గుంతలు యాక్సిడెంట్లు అవి ఉండేవి అనమాట. ఇప్పుడు అన్ని విధాలా బాగుంది. రోడ్లు మొదలు పెట్టారు, వేస్తున్నారు. ఇంచుమించుగా 6 నెలల్లో మొత్తం మార్పు తీసుకొస్తారండి. 6 నెలల్లో మొత్తం రోడ్లన్నీ కూడా బాగా చేస్తారు. అభిప్రాయం ఏముందండి, మీరే చెప్పారు కదా. అంతకుముందు ఇసుక ఇబ్బంది పడి భవన కార్మికులు కానీ కూలీలు కానీ చాలా ఇబ్బందులు పడి పస్తులతో ఉండేవారు. ఈరోజు ఇసుక ఫ్రీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. ఈ ఇసుక అనేది ఈరోజు అమరావతిలో చూస్తే తెలుస్తుంది పనులు ఎంత బాగా మొదలైనాయో. గతంలో మద్యం 200 క్వార్టర్ 250 రూపాయలకి పల్లెటూరులో తాగి సచ్చేవారు అనమాట. ఇప్పుడు అదే క్వార్టర్ 100 రూపాయలు చేశారు. మంచి మద్యం ఇస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటారు జనాలు. ఇది 30 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఎలా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్ 5 years చంద్రబాబు నాయుడు, తర్వాత 5 years కూడా చంద్రబాబు నాయుడు ఉండాలని మా పవన్ కళ్యాణ్ చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రాన్ని మనం తెలంగాణ కంటే ఫస్ట్ ప్లేస్లోకి మనం తీసుకురావాలనే పడుదలతోటి రాత్రి భాగంలో కష్టపడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా.
పరిపాలన సూపర్ అండి, సూపర్ పరిపాలన. బాగానే ఉందండి. అంటే డెవలప్మెంట్ వేలో వెళ్తున్నారు. అంటే ముందు మీద సంక్షేమ పథకాలు వాటికన్నా డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ అవడం కావాలి, ఆ వేలో వెళ్తున్నారు. బాగానే ఉందండి. రోడ్స్ అవి కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. సో అవి డెవలప్ అయితే ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతాయండి. రోడ్స్ డెవలప్ అవుతుంటే అన్ని డెవలప్ అవుతాయి. ఇప్పుడు అంటే మెయిన్ రోడ్స్ కూడా చాలా దగ్గర, స్టేట్ హైవేస్ కూడా చాలా దగ్గర బాగుండేవి కాదండి. ఇప్పుడు అన్ని చేస్తున్నారు, ఫాస్ట్గానే చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న ఉన్నా కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంత ముందు మీద బెటర్ అండి. నమ్మకం ఉందండి. 100% ఈజ్ ఏ గుడ్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. 100% నమ్మకం ఉందండి. అవును, అవును. బాగానే ఉందండి. అంటే ముందుకి ఇప్పటికి బాగా డెవలప్ అయ్యారు ఆయన. లోకేష్ ఒకప్పుడు ఉండేదానికి ఇప్పటికి బాగా ఆయన అంటే రోజు రోజుకి మెరుగుపరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడుది తెలిసిందే కదా అండి. అప్పుడుది ఆయనది తెలిసింది. ఆయనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనేది అందరికీ తెలిసిందండి. అది పబ్లిక్గా అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు రోడ్లు అయితే బాగున్నాయి. గతంలో గతుకులు బాగాలేదు అసలు. అప్పటికే ఇప్పటికే 50% 90% పర్లేదు. ఎంతైనా ప్రభుత్వం బాగుంది కాబట్టి ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి. అది అప్పుడు ఎందుకు ఈ బ్రతుకులు అన్నట్టు అనిపించింది. ఎవడో ఉన్నోళ్ళకి డబ్బులు వేయడము, లేకపోతే పేదలను గుర్తించలేదు ఆ యొక్క రాజకీయంలో మట్టుకే. ఇప్పుడు బాగానే ఉంది. అవును, ఇప్పుడు పర్లేదు. మద్యం విషయంలోనే రేట్లు కూడా తగ్గాయి. అని తాగమని చెప్పలేదు, ఎవరు ఇష్టసారంగా వెళ్ళి తాగుతున్నారు అంతే తప్ప కుటుంబాన్ని పోషించమని ఎవరైనా చెప్తారు.